ఒకప్పుడు బానిసత్వం గొలుసులతో ఉండేది. అది కనిపించేది. అది బాధ కలిగించేది. కాని ఈరోజు బానిసత్వం నిశ్శబ్దంగా వచ్చింది. మెరిసే తెర రూపంలో మన చేతుల్లోనే ఉంది. నీ చేతిలో ఉన్న ఆ స్క్రీన్ కేవలం ఒక సాధనం కాదు. అది నీ సమయాన్ని లెక్కపెడుతుంది. నీ చూపును ఆకర్షిస్తుంది. నీ ఆలోచనలను మలుస్తుంది. మీకిచ్చిన సమయాన్ని వృధా చెయ్యకండి. కానీ మనమేమి చేస్తున్నాం? అమూల్యమైన సమయాన్ని నిమిషాలుగా కాదు, గంటలుగా మనమే అర్పిస్తున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తీర్పు రోజున మనిషిని తన సమయం ఎలా గడిపాడో అడగకుండా ముందుకు కదలనియ్యరు. ఆ సమయం ఈ స్క్రీన్ ముందు గడిచిపోయిందంటే మనం ఏమి సమాధానం చెబుతాం? నీవు స్క్రోల్ చేస్తున్నావనుకుంటాం, కాని నిజానికి నీ నఫ్సును ఈ వ్యవస్థే నడుపుతోంది. ప్రతి నోటిఫికేషన్ ఒక విఘాతం. ప్రతి వీడియో ఒక మరపాటు. నమాజ్ ఆలస్యమవుతుంది. ఖురాన్ తెరవాలనే మనసు తగ్గిపోతుంది. దుఆలు చిన్నవిగా మారిపోతాయి. కానీ స్క్రీన్ మాత్రం ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, మీ హృదయాలు స్థిరంగా ఉండాలంటే అల్లాహ్ స్మరణ అవసరం. కానీ మన హృదయాలు స్మరణతో కాదు, స్క్రీన్తో నిండిపోతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, కాలం దగ్గరవుతున్న కొద్దీ మాయలు పెరుగుతాయి. అవి ఖడ్గాల రూపంలో రావు. అవి తెరల రూపంలో వస్తాయి. నిశ్శబ్దంగా, కానీ ప్రమాదకరంగా. పిల్లల చేతుల్లో పుస్తకాలు లేవు. తల్లిదండ్రుల చేతుల్లో సమయం లేదు. ప్రతి ఒక్కరి కళ్ల ముందు ఒకే తెర. ఇది అభివృద్ధా లేదా పరీక్ష? గుర్తుంచుకోండి, ఎవడైతే నీ ఆలోచనలను కబ్జా చేస్తాడో వాడే నీ దిశను నిర్ణయిస్తాడు. స్క్రీన్ను ఆఫ్ చేయండి. నమాజ్ను ఆన్ చేయండి. ఖురాన్ను తెరవండి. హృదయాన్ని మేల్కొల్పండి. ఎందుకంటే ఈ ప్రపంచం తాత్కాలికం, కానీ ఆఖిరత్ శాశ్వతం. ఇది హెచ్చరిక. ఇప్పుడే కాదు అంటే రేపు ఆలస్యం కావచ్చు.